సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత ధైర్యవంతుడు, త్యాగశీలి, విప్లవాత్మక నాయకుడు. ఆయన "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను" అనే నినాదంతో కోట్లాది భారతీయులలో దేశభక్తి జ్వాలను రగిలించారు. సుభాష్ చంద్రబోస్ గారు 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణంలో జన్మించారు. తల్లి ప్రభావతి దేవి గృహిణి. ఆయన తండ్రి జానకినాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది. చిన్నప్పటి నుంచే సుభాష్ చంద్రబోస్ చాలా తెలివైనవాడు, క్రమశిక్షణ కలిగినవాడు. ఆయన చదువులో ఎప్పుడూ ముందుండేవారు. పాఠశాల గదిలో సుభాష్ బ్లాక్ బోర్డుపై భారతదేశ మ్యాప్‌ని ఎప్పుడూ చూస్తూ ఉండేవారు. దాని వలన దేశభక్తి, నైతిక విలువలు ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆయన ఇంగ్లాండ్ వెళ్లి ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం. ఆయన ఐసీఎస్ సర్టిఫికేట్స్ చేతిలో పట్టుకొని ఒక గంభీరమైన ముఖంతో వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఉద్యోగం చేస్తూ ఉండగా ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. నా దేశ ప్రజలు బానిసత్వంలో ఉండగా బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేయడం తనకు అంగీకారం కాదని భావించి బ్రిటిష్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఆ గొప్ప ఉద్యోగానికి రాజీనామా లేఖ రాసి బ్రిటిష్ అధికారి టేబుల్‌పై రాజీనామా లేఖ పెట్టారు. అప్పుడే ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇది ఆయన దేశభక్తికి నిదర్శనం. బ్రిటిష్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన దేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దేశబంధు చిత్తరంజన్ దాస్ ఆయనకు మార్గదర్శకుడయ్యారు. భారత స్వాతంత్ర ఉద్యమ సభలో జనసమూహం మధ్యలో యువ నేతాజీ ప్రసంగిస్తూ ఉండగా ప్రజల కళ్ళల్లో స్వాతంత్రం వచ్చిద్దని ఆశ, ఉత్సాహం పెరిగింది. అయితే ఆయన ఎక్కడ ఉద్యమ సభలు పెట్టినా త్రివర్ణ పతాకం ఆయనతో తీసుకొని వెళ్ళేవారు. సుభాష్ గారు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన పక్కన ఇతర నాయకులు కూడా ఉండేవారు. బాధ్యతలు స్వీకరించిన సుభాష్ గారు ఎంతో చురుకుగా స్వాతంత్రం కోసం సేవ చేశారు. 1938, 1939 సంవత్సరాల్లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు. సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ పాలనను బలప్రయోగంతోనే తొలగించాలి అని నమ్మారు. మహాత్మా గాంధీజీ అహింసా మార్గాన్ని నమ్మితే సుభాష్ గారు విప్లవాత్మక మార్గాన్ని నమ్మారు. ఈ కారణంగా కాంగ్రెస్ నాయకత్వంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. అయితే విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త రాజకీయ వేదికను స్థాపించారు. ఇలా స్వాతంత్ర పోరాటం చేస్తూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచింది. ఆయన తెలివిగా రాత్రి సమయంలో ఇంట్లో గృహ నిర్బంధంలో ఉన్న నేతాజీ తప్పించుకున్నారు. ఆ సమయంలో బ్రిటిష్ పోలీసులు ఇంటి దగ్గర కాపలా ఉన్నారు. నేతాజీని పట్టుకోవటానికి ప్రయత్నించారు. కానీ నేతాజీ గారు వారిని చంపివేసి ఒక ఉత్కంఠను నెలకొల్పారు. అలా తప్పించుకున్న ఆయన నా దేశ ప్రజలను బ్రిటిష్ పాలన నుంచి రక్షించాలనే తపనతో దేశం విడిచి వెళ్లి యూరప్ దేశాలైనటువంటి జర్మనీ, జపాన్ చేరుకున్నారు. అక్కడ నుంచి భారత స్వాతంత్ర్యం కోసం అంతర్జాతీయ మద్దతు సంపాదించారు. ఆయన దేశం తిరిగి వచ్చిన తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్‌ను పునఃసంఘటితం చేసి భారత సైనిక శక్తిగా తీర్చిదిద్దారు. అంటే ఒక ఇండియన్ ఆర్మీ సైన్యాన్ని స్థాపించారు. తరువాత ఢిల్లీ చలో అనే నినాదంతో బ్రిటిష్ పాలనపై యుద్ధానికి పిలుపునిచ్చారు. ఆ సమయంలో నేతాజీ గారు అండమాన్ నికోబార్ దీవులకు షహీద్ స్వరాజ్ అనే పేర్లు పెట్టారు. ఆ యుద్ధానికి ముందు నేతాజీ చేతిని పైకెత్తి సైనికులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. సైనికులలో ఒక బలం, ఉత్సాహాన్ని నింపారు. ఆ యుద్ధంలో విజయ పతాకాన్ని ఎగరవేశారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఆయన మరణంపై ఇప్పటికీ అనేక సందేహాలు, రహస్యాలు ఉన్నాయి. నేతాజీ జీవితం భారత చరిత్రలో ఒక అవిచ్ఛిన్నమైన ప్రశ్నగా నిలిచిపోయింది. సుభాష్ చంద్రబోస్ గారు భారత యువతకు త్యాగం, ధైర్యం, దేశభక్తిని ఇచ్చి వెళ్లారు. ఆయన చూపిన మార్గం భారత స్వాతంత్ర్యానికి గొప్ప ప్రేరణగా నిలిచింది. నేతాజీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక అగ్నిజ్వాల. భారతదేశం కోసం తన జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహానాయకుడు. జై హింద్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకోవలసిన చరిత్ర.